హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు అనేవి చాలా నెలల తర్వాత రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ చేశారు, జమ కాని వారికి ఎప్పుడు జమ చేయబోతున్నారు అనే సమాచారాలు ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా, వివరంగా, క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరూ వీడియోని చివరి వరకు చూడండి, వీడియోని లైక్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో నా ప్రశ్నకి మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. ప్రశ్న ఏంటి అంటే, మీకు ఇప్పటివరకు రైతు భరోసా, రైతు బంధు వచ్చిందా రాలేదా? ఒకవేళ వస్తేనేమో ఎస్ అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రాకపోతేనేమో నో అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరందరూ ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చెక్ చేసుకోండి. దీంతో పాటుగా ఒకవేళ ఈరోజు సాయంత్రం కల్లా వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో అన్న నాకు ఇప్పుడే పడ్డాయి అన్న అని చెప్పేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతే రైతు భరోసా పేరుతో 7,500 రూపాయల నిధులను రైతుల ఖాతాలలో వేస్తామని చెప్పేసి చెప్పింది. ఆ పథకానికి సంబంధించి జనవరి 4వ తారీఖు నాడు 6,000 రూపాయలుగా కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించింది. ఆ నిర్ణయాన్ని జనవరి 26వ తారీఖు నాడు రైతుల ఖాతాలలో జమ చేస్తామని చెప్పింది. ఈ నెల 26వ తారీఖు ఆదివారం అయింది. ఈరోజు 27 సోమవారానికి సంబంధించి రైతుల ఖాతాలలో నిధులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. మీకు జమ కాకపోతే ఎప్పుడు రాబోతున్నాయి అనేది కూడా ఇప్పుడు స్పష్టంగా, వివరంగా, క్లుప్తంగా తెలుసుకుందాం. తొందర ఏం అవసరం లేదు. అయితే తెలంగాణ రాష్ట్రంలో జనవరి 26వ తారీఖు నాడు మొత్తం 4 పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ 4 పథకాలలో ఒక పథకం సాగు భూమి కలిగిన రైతులకు ఇచ్చేది రైతు భరోసా. ఓకేనా? సాగు భూములకి 6,000 రూపాయలు. తర్వాత సాగు చేసుకోవడానికి భూమి లేని వాళ్ళకి ఇచ్చేది ఆత్మీయ రైతు భరోసా, కూలీలకు ఇచ్చే నిధులు అని చెప్పేసి, కూలీల ఆర్థిక సాయం అని చెప్పేసి అంటున్నారు. ఇది కూడా 6,000 రూపాయలే. ఆ తర్వాత మూడో పథకం వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇంద్రమ్మ ఇండ్లు, ఒక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు. ఇది కూడా ప్రారంభించడం జరిగింది. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అనేవి కూడా కొన్ని అంటే ఖరారు చేసి, ఎంపిక చేసి లబ్ధిదారులకు అందించడం జరిగింది. అయితే ఈ 4 పథకాలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,000 గ్రామాలలో దాదాపుగా 621 గ్రామాలను ఎంపిక చేసుకొని 26వ తారీఖు నాడు 100కి 100% పథకాలను ఈ గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినట్టుగా సమాచారాన్ని తెలియజేశారు. ఈ పథకాలకి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే 4వది పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వివిధ ప్రాంతాలలో, వివిధ గ్రామాలలో ప్రారంభించారు. ఇక్కడ రేషన్ కార్డులు అనేవి తుమ్మల నాగేశ్వరరావు గారు లబ్ధిదారులకి అందించడంతో పాటు హెల్త్ కార్డులు కూడా అందించబోతున్నామని చెప్పడం జరిగింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న చంద్రవంశకు సంబంధించిన సభలో ప్రసంగిస్తూ రైతుల ఖాతాలలో నేడు నిధులు జమ కాబోతున్నాయి, అంటే 26వ తారీఖు ఆదివారం అయిన నేపథ్యంలో 27వ తారీఖు నాడు జమ కాబోతున్నాయనే స్టేట్మెంట్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఎవరికైతే ఇప్పటి వరకు జమ కాలేదో వారందరికీ కూడా విడతల వారీగా తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరం లోపు పట్టా కలిగిన రైతులు 24 లక్షల మంది ఉన్నారు. 2 ఎకరాల పట్టా కలిగిన రైతులు 17 లక్షల మంది, 3 ఎకరాల పట్టా కలిగిన రైతులు తెలంగాణ రాష్ట్రంలో 11 లక్షల మంది. ఇలా వీరందరికీ ప్రతి 10 రోజులకి 2,500 కోట్ల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో ప్రభుత్వం విడతల వారీగా నిధులు జమ చేయనున్నట్టుగా సమాచారం అయితే తెలుస్తుందన్నమాట. కాబట్టి మీరు కామెంట్ సెక్షన్లో మీకు రైతు భరోసా వస్తే వచ్చిందన్నా నాకు ఇన్ని ఎకరాల పట్టా కలిగి ఉంది అని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. 10 ఎకరాల పట్టా కలిగిన రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సాగు చేసే ప్రతి భూమికి కూడా ఖాతాలలో నిధులు జమ చేయబోతుంది. కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళకి కొన్ని ప్రాంతాలలో అవకాశాలు ఉన్నాయి, దరఖాస్తు చేసుకోండి. ధన్యవాదాలు.